చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం అందరూ కలిసి మోకరించినట్లయితే పరిశుద్ధుడా 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 జీవాధిపతి నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆయన సాయంకాల సమయాల్లో ఇటు ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ నెలంతా నీ కృపలో భద్రపరిచారు అది ఇదిగో నాయన ఇటు రీతిగా మమ్మల్ని అదే రకంగా ప్రభు బలంలో సిద్ధపరచడానికి కూడా మాకు ఇచ్చిన గొప్ప అవకాశం వందనాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా, ఇంతవరకు నేను పాటల ద్వారా ఆరాధించి ఉండగా నామాన్ని కనపరిచి ఉండగా నీకు స్తోత్రము అయా. ప్రత్యేకంగా ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. మీరు మాట్లాడే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, అలసిన వేళలో అయ్యా నాయన లేవనెత్తే దేవుడు నీవు. నీ పాదగతికి వచ్చి ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మా హృదయాలు బలపడతాయి. మా హృదయాలు లేవదిగు నాయన అయ్యా నీకు మహిమకరంగా జీవిస్తాయి తండ్రి. మేము మార్చుకునే స్వభావాన్ని మాకు కలుగజేయాలి. మా మనస్సులు మారాలి, మా బ్రతుకులు మారాలి. నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి. నీ దాసును ఒకసారి దర్శించయ్యా. మట్టివాడను అయ్యా అదిగో నీ పాదాలకి వస్తున్నావు. నేను మాట్లాడకూడదు, నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడితే నాయన మా బ్రతుకులు దేవా నీ నామానికి మహిమకరంగా ఉంటాయి. కృప దయచేయండి. ఆటంకపరిచి వాటిని మీరు బంధించండి కృపతో అయ్యా. నీవు మాట్లాడావని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి పెడుతున్నటువంటి నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయం తీసుకొని ఆల్రెడీ కాబట్టి నేను ఈరోజు అంశం ఏం తీసుకున్నానంటే నాకెళ్ళి చూడండి ఎక్కడ ఆలోచన పెట్టుకోండి. ఈరోజు అంశం ఏం తీసుకున్నానంటే తోట గురించి చెప్దాం అనుకున్నాను. ఏం తోట అంటే ద్రాక్ష తోట, దాని గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని చూపించాడు. వాగ్దానాన్ని చూపించి ఈ వాగ్దానము మీకు ఇస్తున్నాను అన్నాడు. ప్రభువా ఏంటి ప్రభువా అనుకున్నాను. ప్రభువా వాగ్దానం సందేశం రేపు సాయంత్రం కదా అనుకుంటే దేవుడు అన్నాడు మరలా ఇది నెలకిచ్చే వాగ్దానం కాదు, ఒక నెల రోజుకి కావలసిన వాగ్దానం కాదు. ఈ వాగ్దానము భూలోకంలో నువ్వు బ్రతికున్నంత కాలం, భూలోకంలో మీరు బ్రతికినంత కాలము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానం పట్ల మీరు నడిపించబడాలి. ఈ వాగ్దానంలో మీరు ఉండాలని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని చూపించగానే ప్రభు ఆ శరీరం ఆ ధ్యానాన్ని పక్కన పెట్టేసి ఈ వాగ్దానాన్ని తీసుకున్నాను. ఆ వాగ్దానం ఏంటంటే చూపిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. నాకు ఎంతో ఇష్టమైనది. అంత ఇష్టమైనదంటే ఈ వాగ్దానం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందరూ యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఊగుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితానికి కావాల్సిన వాగ్దానం ఏమిస్తున్నాడంటే 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటిగా యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తానని చెప్తున్నాడు. రెండోదిగా క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడంట. మూడోదిగా నీవు నీరు కట్టిన తోట వలె నువ్వు ఎప్పుడు ఊపుచుండు నీటి ఊట వలె ఉంటావు అని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. గమనించండి పిల్లరా, ఇక్కడ 3 విషయాలు. వాగ్దానం తీసుకోవడం అంటే కాదు, కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నామంటే తీసుకున్నాను కాదు.
ఆ ₹1,00,000 ఖర్చు పెట్టేంత జ్ఞానం మనకు కావాలి. వాగ్దానం తీసుకుని బైబిల్లో పెట్టుకొని ఇది రోజు చూస్తూ ఆనందపడటం కాదు. వాగ్దానాన్ని పొందుకునే రీతిగా మనం తయారవ్వాలి. ఆ వాగ్దానం పట్ల మన ప్రయాణం ఉండే రీతిగా మనము తయారవ్వాలి. ఇక్కడ 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. ఇప్పుడు దేవుడి మాట మాట్లాడుతున్నాడంటే ఆడు ఒక ప్రయాణంలో ఉన్నాడని అర్థం, లేదంటే ఆ ప్రయాణం కాస్త ఆగిపోయినదని అర్థం. ఏమండి, దేవుడు ఈ మాట మాట్లాడుతున్నంటే యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు అంటే నువ్వు ఏదో పనిలో పూనుకున్నావని అర్థం, ఏదో ఒక పనిని స్టార్ట్ చేసావని అర్థం. ఆ ప్రయాణంలో నేను కొనసాగిస్తున్నాను. లేకపోతే ఆ ప్రయాణం ఆగిపోయింది అనుకో, దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే నేను బైబిల్ గ్రంథంలో ఒక రోషం కలిగిన దైవ సేవకుల గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఎవరంటే ఆ దైవ సేవకులు ఏలియా గారు. ఏలియా బైబిల్ గ్రంథంలో ఒక రోషం కలిగిన దైవ సేవకులు చూసుకుంటే ఏలియా గారు మంచిగా మనం చెప్పుకోవడానికి ముందుంటాడు. రాజులు మొదటి గ్రంథము తీయండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 18వ వచనం నుండి 18వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదవండి. అంతలో ఓబద్యా అహాబును ఎదుర్కొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై ఆహాబు బయలుదేరాడు. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టి వాడవు నీవే కావాయని అతడు అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టి వారే ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా ఎదుకు కర్మేలు పర్వతంలో గమనించండి పిల్లరా. ఇక్కడ ఈ వచ్చిన మనము ఎన్నోసార్లు దైవ సేవకుల ద్వారా మనకి మాట్లాడారు. ఇక్కడ అంశం ఏంటంటే, యెజబెలు దైవ సేవకుల యొక్క ప్రవక్తల్ని, దేవుని యొక్క ప్రవక్తలు అందరిని చంపేస్తుంటే సేవకుడు అయిన ఏలియా గారు ఏం చేశారంటే రోషం తెచ్చుకున్నాడు. దైవ సేవకుల్ని ప్రవక్తల్ని చంపేస్తారని చెప్పి ఎంత రోషం కలిగి బ్రతికాడంటే, ఎంత రోషం తెచ్చుకున్నాడంటే, ఆ యొక్క ఎవరైతే అషేరాదేవి యొక్క ప్రవక్తలు ఉన్నారో ఆ 450 మందిని ఒక కబురు పెట్టిస్తాడు. ఆ రాజు ద్వారా కబురు పెట్టించి ఆ కర్మేలు పర్వతానికి తీసుకురా, నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళందరినీ తీసుకొస్తాడు. తీసుకురాగానే అక్కడ ఏం జరిగిందంటే, యెహోవా పక్షాన ఏలియా ఒక్కడ మాత్రమే నిలబడతాడు. ఎదురేమో 400 మంది ప్రవక్తలు యుద్ధానికి సిద్ధంగా ఒక యుద్ధమే నడిపించుకుంటారు. ఆ పర్వతం మీద ఒక యుద్ధమే జరిగింది ఆ రోజుల్లో. కానీ అంతమందిని చూసి కూడా ఏలియా రోషం కలిగి బ్రతికాడు. రోషం కలిగి ఒక్కడే నిలబడ్డాడు. ఏమండి, ఒక పనిని పూనుకున్నాడు ఏలియా. ఆ పర్వతం మీద ఏం జరిగిందంటే చదవండి, 21 నుండి చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నల మట్టుకు మీరు 2 తలుపుల మధ్య తలబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట పలకపోయింది. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉన్నారు. ఇదంతా మీకు తెలుసు. ఏంటంటే 2 ఎడ్లను తీసుకొని వీళ్ళకొకటి తీసుకుంటారు. ఏలియా గారు ఒకటి,
వాళ్ళు అవి ఇచ్చేసిన తర్వాత కట్టెలన్నింటినీ పేర్చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి వాటి మీద పెట్టేసి ఏమండి దేవుడు దహించాలి, ఎవరైతే నిజమైన దేవుడో వాళ్ళు దహిస్తారని చెప్పి అక్కడ ఒక రోషం కలిగిన యుద్ధమే జరిగింది అక్కడ. అయితే ఏలియా గారు మొదట ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తాడు. కానీ ఉదయకాలం మొదలుకొని వాళ్ళు ఎన్నో 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 విధాలుగా ఆ బయలుదేవతని పిలుస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా ప్రార్థిస్తారు, ఎన్నో రకాలుగా పాటలు పాడతారు, ఎన్నో రకాలుగా డ్యాన్సులు వేస్తారు, అవసరమైతే రక్తాన్ని కూడా చిందిస్తారు. ఏలియా గారు ఇంకా చమత్కారంగా నిద్రపోతున్నాడేమో లేకపోతే దూరంగా ఉన్నాడేమో పిలవండి అన్నట్టుగా వాళ్ళు ఇంకనూ చమత్కారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏలియా గారికి తెలుసు రోషం కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, ఆకాశం ఏదైనా భూమి ఏదైనా భూమి క్రిందైన సృష్టికి ఆయనే మూలమని చెప్పి ఏలియా గారు రోషం కలిగి ఉన్నాడు. ఏమండి ఆయన నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి అబద్ధం వైపు ఏం జరగదని చెప్పి ఆయనకు తెలుసు. అనేక రకాల వాళ్ళు పాటలు పడ్డారు కానీ ఉపయోగం లేదు. ఎన్నో రకాలుగా ప్రయాణాలు చేశారు కానీ, ఎన్నో రకాలుగా పిలిచారు కానీ ఉపయోగం లేదు. కానీ రోషం కలిగిన ఏలియా దేవుని పక్షాన్ని నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 30వ వచనం చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తప్పించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసముల మీదను కట్టెల మీదను పోయడని చెప్పారు. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారాన్ని చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగే చేసిరి. మూడో మారును చేయడనగా వారు మూడో మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరి అతడు కందకమును నీళ్లతో నింపారు. అస్తమైన నైవేద్యం అర్పించే సమయం 36 ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడని ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందును నీళ్లను ఆరిపోజేసాను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. గమనించండి, నేను జస్ట్ ఇంకా అంశంలోకి వెళ్ళలేదు. ఇక్కడ ఏలియా గారు దేవుని యొక్క ప్రవక్తను చంపేస్తున్న యెజబెలు ఏలియా రోషం తెచ్చుకొని నిజమైన దేవుడు యెహోవా అని చెప్పి వాళ్ళ ఎదుట జనుల ఎదుట కనపరిచి వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. నాశనం చేసిన తర్వాత ఈ దైవ సేవకులు ఏలియా గారు మంచి యుద్ధమే చేశాడు. అక్కడ దేవుని కొరకు నిలబడ్డాడు. కానీ 19వ అధ్యాయం వచ్చేలేకే మొదటి నుంచి చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతిను ఆహాబు యెజబెలునకు చెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును కాబట్టి ఇక్కడ నుండి గమనించండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన చేరి
అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి. చాలండి నా ప్రియమైన సంగమా, దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రోషము కలిగిన దైవ సేవకులు, దేవుని పక్షాన్ని యుద్ధము చేసి నిలబడ్డ దైవ సేవకులు ఒక చిన్న శ్రమ, ఒక ఇబ్బంది, ఏమండి ఒక అన్యులు మాట్లాడిన ఒక ఇబ్బందిని తీసుకొని, శ్రమను చూసుకొని ఆ ప్రయాణం ఎక్కడుంది? మరణాచేత కలిగి ఆ ప్రయాణం కాస్త మరి నా ప్రాణం ఏమైపోయిందో చంపేస్తారేమో చెప్పి తన ప్రయాణము ఎక్కడికి వెళ్తున్నాడు? పరిగెడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, ఏలియా రోషం కలిగి నిలబడ్డాడు, కానీ ఒక శ్రమ రాగానే ఇక్కడ మరణ భయముతోటి ఆ ప్రయాణంలో ఉన్నాడండి. ఆ ప్రయాణం ఎలా ఉంది? మరణ భయముతో ఉన్నది, నన్ను ఎప్పుడు చంపేస్తారని చెప్పి. ఆ ప్రయాణంలో రోషము తగ్గిపోయింది. ఆ ప్రయాణంలో శక్తిని కోల్పోయాడు. ఆ ప్రయాణంలో నా ప్రాణం ఎప్పుడైపోయిందో, ఎప్పుడు తీసేస్తానని చెప్పి యెజబెలును చూసి భయపడ్డాడు. నా ప్రియమైన సంగమా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏలియా ప్రవక్త, రోషం కలిగిన దైవ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఏమన్నాడు? నేను చేసిన సేవ చాలయ్యా, నా బ్రతుకు చాలిక నా ప్రాణాన్ని తీసుకో, నా ప్రయాణం ఇక్కడితో ఆపేయి, నేను చేసిన ప్రయాణం చాలు. ఎంతో మందిని నీ కొరకు సంపాదించాను, ఎంతో మందిని నీ కొరకు నేను కాపాడాను, నీ కోసం నేను రోషం కలిగి బ్రతికాను. అయ్యో, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రయాణం చాలు, నేను ఓడిపోయాను, ఇంతమందికి చాలు అని చెప్పి ఓడిపోయిన కురుమిదల మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇది దైవ సేవకులు మాట్లాడవలసిన ప్రార్థన. ఇది ఒక దైవ సేవకులు దేవుడి కోసం రోషం కలిగిన బిడ్డలు మాట్లాడవలసిన మాటలు కాదండి. కానీ ఏలియా ఈ భూలోకంలో నేను బ్రతకలేను, రాజు చేతుల్లో చచ్చిపోతానని చెప్పి అలసిపోయి ప్రాణభయంతో పారిపోయాడు. కానీ ఏలియాకి వదిలిపెట్టుకున్నాడు, తన ప్రాణానికి వదిలిపెట్టుకున్నాడు. నేను ఇక బ్రతకలేని చెప్పి ఏలియా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ నా ప్రియమైన సంగమా, ముందుకు చూసుకుందాం. చూడండి, చదవమ్మా. పరుండి నిద్రించుచుండగా దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతను చూచినంతటిలో దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము నీలబుడ్డి కనబడెను. కనుక నీవు భోజనము చేసి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము యొక్క బలము చేత 40 రాత్రులు 40 పగలును ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, దేవుడి వాక్యము, దేవుడి వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఏలియా కొంతకాలము బలముతోటి శక్తితోటి నడిపించబడ్డాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తన ప్రయాణంను ఆగివేశాడు. అనుకున్నాడు మనసులో, నేను ఇక ప్రయాణం చేయలేనేమో, నా బ్రతుకు ఇక్కడే ఆగిపోయిందేమో, ఎవరు నాకు సహాయం చేయలేనేమో. ఇదిగో ఏమండి, ఉద్యోగం కొరకు మనము చదువుతాం, ఉద్యోగం కోసం ఈ ప్రాంతానికి వచ్చాం, ఉద్యోగాలు ఎన్నో ఇంటర్వ్యూలతోటి ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎక్కడ ఉద్యోగం దొరకదు. అలాంటి జీవితాల్లో అలాంటి మాటలు వస్తాయి. ఏమని?
20 ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయ్యాను, ఇంకా ఉద్యోగం రాలేదు, నా ప్రయాణం ఇంకా చాలు, నేను అంతా మూసుకొని అంతా సర్దుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామన్న ఉద్దేశాలతోటి బ్రతుకులు ఉంటాయి. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏమండి, నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు, ఆరోగ్యం ఉండదని చెప్పి మన ప్రయాణాలు కుంగుదల్లో ఉంటాయి. అప్పుల బంధకాలతోటి ఇంకా నాకు సహాయం దొరకదేమో అని చెప్పి ఎన్నో రకాలుగా బాధపడుతూ కృంగుదలతోటి అక్కడ వృక్షం కింద ఉండి ఏలియా బాధపడుతున్నట్టు ప్రార్థన చేస్తాం, నా బ్రతుకింతేనేమో అని. కానీ దేవుడు ఏమో అని వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తానంటే చదివిస్తున్నాడు. ఎందుకంటే నా బ్రతుకింకే చాలని చెప్పి ఏలియా వల్ల మనం పడుకుంటాం, కానీ నీవు వదిలిపెడతావేమో, కానీ నా దేవుడు వదిలిపెట్టడండి. నా ప్రియమైన సంగమా, నీవు ఈ లోకానికి శ్రమకి చూసి భయపడతావేమో, కానీ నీ పక్షాన ఉన్న దేవుడు, నా పక్షాన ఉన్న దేవుడు మాత్రము భయపడే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు. ఏది అనుకున్నాడు, నా బ్రతుకు ఇంతటితో చాలు, నా ప్రయాణం ఇంతటితో ఆగిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు, ఏలియా నీ బ్రతుకు, నీ ప్రయాణం ఇంతటితో ఆగిపోవటం కాదు, నీ ప్రయాణం ఇక్కడే స్టార్ట్ అయినది, నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి ఇక్కడే స్టార్ట్ అయినది. ఇదిగో నేను ఇచ్చే ఆహారం తిను, నువ్వు ఆహారం తిని లేకు, నీకు శక్తి కొలది ప్రయాణం ఉన్నది, నీవు ప్రయాణం ఇంకను చేయాలి, నీ కొరకు, ఇదిగో నా కొరకు ఎంతో ప్రయాణం చేయాలని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, ఈ రోజుల్లో దేవుడు అంటాడు, దేవుడి యొక్క మాటను తీసుకున్నాడు, దేవుడిచ్చే ఆ యొక్క శక్తిని పొందుకున్నాడు. ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు? గమ్యము వరకు. ఏ శక్తితోటి? తిన్న ఆహారాన్ని బట్టి కాదండి, ఆహారాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన బలమును బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి. ఆ శ్రమను చూడకుండా దేవుడి వైపు చూశాడు కాబట్టి ఏలియా వదిలిపెట్టుకున్నాడు. కానీ ఈ ప్రాణమును ఏలియా ఇంకా విడిచిపెట్టుకున్నాడు, కానీ తన జీవితాన్ని నీ పక్షాన నా పక్షాన దేవుడు రోషం కలిగి జీవించాడు. ఒకప్పుడు రోషం కలిగి బ్రతికాడు ఏలియా, కానీ ఒక చిన్న శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే, ఒక అవమానం రాగానే ఏమండి అక్కడ పడిపోయాడు. కానీ దేవుడు మాత్రము మనం తప్పించే దేవుడు, నిజముగా మన ముందుండి నడిపించే దేవుడు అండి. అందుకే వాగ్దానం ఉంది, నీకంటే ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తున్నాడు. నీవు ఏ ప్రయాణంలో ఉన్నా కానీ, నీవు ప్రయాణం చేస్తున్నావా, పనికి పూనుకున్నావా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటాడు? యెహోవా నిత్యము నన్ను నడిపిస్తాడు. అది ఉద్యోగ ప్రయాణం అవని, వివాహ ప్రయాణం అవని, అది ఏదైనా సరే దేవుడు అంటాడు, నీ పక్షాన నా పక్షాన యుద్ధము చేస్తా అంటాడు. శక్తి నేనిస్తాను, బలము నేనిస్తాను, నీవు ఆగిపోవద్దు. నీవు ప్రయాణం చేయవలసిన ప్రయాణము ఎంతో ఉన్నది. నా ప్రియమైన సంగమా, మరి ఎంతవరకు ప్రయాణం చేయాలంటే ఆయన రాకడంత వరకు ప్రయాణం చేయాలి. ఎందుకో చెప్పనా? ఆయన మాత్రమే నువ్వు నడిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చాము, మనం అనుకొని వచ్చాము, నేను తింటున్న ఆహారాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను, నేను వేసుకున్న టాబ్లెట్లను బట్టి నాకు ఆరోగ్యం వస్తుంది, లేకపోతే నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నాకు వచ్చిన మంచి భవిష్యత్తును బట్టి నేను ఈ లోకంలో జీవిస్తున్నానని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది చాలా రాంగ్ అండి, చాలా తప్పు అది. కానీ నిజమేంటంటే దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి ఇంతవరకు మనం ప్రయాణం చేసాం. లేకపోతే 2020లోనే మనం తూపులు ఆగిపోయేదేమో, కరోనాలోనే మనము రాలిపోయే వాళ్ళమేమో. కానీ ఆయన అంటాడు 2020లో చూసుకుంటే, ఆ విపత్కరమైన పరిస్థితులు మనం చూసుకుంటే, లేదు నీకు ఇంకను ప్రయాణము ఉన్నది, బలము నేనిస్తాను, శక్తి నేనిస్తాను, నీవు ఆగిపోవద్దు. నా ప్రియమైన సంగమా, నీవు జాబ్ నిమిత్తము ప్రయాణం చేస్తున్నావా? కష్టపడు, బలము దేవుడిస్తాడు, శక్తి దేవుడిస్తాడు. ఆ జాబ్ కోసం నువ్వు అనేక మార్గాలు ఉన్న దేవుడికి అప్పచెప్పి నువ్వు నడు. ఇంట్లో కూర్చొని ఏమంటే నాకు జాబ్ కావాలి,
నేను ఇంట్లో గాలిలో దీపం పెట్టి నాకు ఉద్యోగం కావాలంటే అది రాదు. కష్టపడితే ప్రయాణం చేస్తే ఏమండి ఆ ప్రయాణంలో దేవుడు శక్తి ఇస్తాడు. ఏలియా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఎంతవరకు ఏమండి దేవుడు వాగ్దానం ఇస్తాడని చెప్పి దూరంగా ఒంటరిగా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా బలం అయిపోయింది, లోకంలో ఉన్న శక్తి కొరకు నేను లోకంలో ఉన్నంత వరకు నేను వాడాను, కానీ నా బలం సరిపోవట్లేదని చెప్పి ప్రార్థన చేస్తే నడిపించే దేవుడు నిత్యముగా అన్ని మార్గము గుండా గమ్యానికి చేర్చాడండి. నిందల అవమానాల ఇబ్బంది ఏదైనా సరే నా ప్రభు అంటాడు, జీవితాంతము నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ కుటుంబాన్ని నడిపించడానికి, నిన్ను నడిపించడానికి యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాను. ఏలియాను నడిపించిన దేవుని నేను నిన్ను నడిపించనా, నిన్ను బాగు చేయనా, నీకు ఉద్యోగం ఇవ్వనా, నీకు గర్భఫలం ఇవ్వనా, లేకపోతే నీకు ఆత్మీయంగా బలాన్ని ఇవ్వనా? ఆ ప్రయాణంలో నడిపించేది నేనే. కానీ ఒక్క మాట, ఆ ప్రయాణంలో నడిపించాలంటే నా పాదాలు పట్టుకోవాలి. ఏలియా వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకొని ఆడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత నమ్మకం అయింది. నా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిద్దో, ఎవరి దగ్గరికి వెళ్తే బలం వస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ శ్రమ కాస్త ఏమండి మారాగా ఆ మధురముగా మార్చబడిద్దో, ఆ శ్రమ కాస్త ఆనందంగా మార్చబడిద్దో ఆయన దగ్గరికి వెళ్ళాడండి. యూదా దగ్గరికి వెళ్ళాడు, మరణం దగ్గరికి వెళ్ళాడు. ఏలియా దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళవలసిన నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, బాధ వస్తే, ఇరుకైనా ఏదైనా సరే మనం అనుకుంటాం సేవకుల దగ్గరకో, మనుషుల దగ్గరకో, వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గర ప్రయాణం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ నా దేవుడు అంటాడు, నా దగ్గరికి రా, నీ ప్రయాణం నేను కొనసాగిస్తానని చెప్తున్నాను. నా ప్రియమైన సంగమా, ఇది జీవితానికి సరిపోద్దా? సరిపోదా? జీవితానికి సరిపోయిందండి. నేను అనుకున్నాను ఈ మధ్య కాలంలో నా ప్రయాణం ఆగిపోయింది అనుకున్నాను. ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఇంతవరకు ఎవరికి తెలియదు, కానీ నా జీవితం ఇంతవరకు ఆగిపోయిందని చెప్పి ఒకరోజు ఈ కొన్ని వారాల క్రితం నేను అనుకున్నాను. నాకు వచ్చిన బలహీనతను నా ఎదుట ఒక సాతానుగాడు వచ్చి ఆ బలహీనతను చూపించి కృంగుదలలో తీసుకెళ్ళాలనుకున్నాడు. బాధలో, ఇరుకుల్లో శ్రమ చూపించి నన్ను బాధ పెట్టాలని చూశాడు. ఆ ఇరుకు, ఆ శ్రమ దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి ఆ శ్రమను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఏమనంటే, దేవా ఈ శ్రమను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో వాడు అంటాడు, ఇదిగో ఈ రోజుతోటి నా ప్రయాణం ఆగిపోయింది అంటాడా, నీకు స్తోత్రం అయ్యా. నా ప్రయాణం ఆగిపోతే నీకు కృతజ్ఞతలు. నేను చేర్చబడేది గమ్యానికే కదా, నీ దగ్గరికే కదా. నాకు వచ్చిన బిడ్డలు, లేకపోతే నా భార్య, లేకపోతే నా తల్లిదండ్రులు, నన్ను నడిపించిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళని నడిపిస్తావు ప్రభువా. నా ఊపిరి ఆగిపోతే నన్ను నడిపించిన దేవుడు నా కుటుంబాన్ని నడిపిస్తామని చెప్పి ఆయన దగ్గర ఆ శ్రమ దగ్గర నిలబడి దేవుడికి స్తోత్రము, ఈ శ్రమను బట్టి స్తోత్రం, నీకు వందనాలు, నీకు ప్రభువా నీకు వందనాలు అంటే ఏమండి నిమిషాల్లో నాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇది సాతానుగాడు పెట్టిన పరీక్ష, సాతానుగాడు పెట్టిన శ్రమ, ఇబ్బంది అని చెప్పి నేను వెనకాల చూసుకుంటే ఈ 2-3 నెలల నుంచి సరిగా నిద్రపోలేదు. మహా అయితే 2 గంటలు లేదా 3 గంటలు నిద్రపోయేవాడిని. ఎందుకంటే లెంట్ డేస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి ప్రార్థనకు వచ్చేవాడిని. మార్నింగ్ నాతోటి సహోదరులు 4 గంటలకి లేచేవాళ్ళు. పొడ్డోడు 2-3 గంటలకి నిద్రపోయాడు. గంట రోజు ఒక రోజు అయితే నిద్రపోకుండానే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని. ప్రయాణాలు ఎక్కువైపోయాయి, సరిగా నిద్ర ఉండేది కాదు. బలహీనత, చెప్పుకోలేని బలహీనత. కానీ దేవుడు ఏమండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రభు నా వల్ల కావట్లేదు, ప్రభు ట్యాబ్లెట్లు నా వల్ల కావట్లేదు అంటే ఉపవాసం వేసుకొని ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఏమండి ఆ బలహీనత ఎప్పుడు ఎగిరిపోయిందో కూడా తెలియదండి. మళ్ళా చెప్పా, ప్రభువా అంటే నీకు శక్తి కొలది ప్రయాణం ఉన్నది, నా పరిచర్యలో నా కొరకు వాడబడే నీ ప్రయాణం ఇంకా ఉన్నదని చెప్పి దేవుడు వాగ్దానం చేయగానే దేవునికి స్తోత్రం అనుకున్నాను, కృతజ్ఞతలు అనుకున్నాను. నన్ను నడిపిస్తాడు దేవుడు, నా సంఘాన్ని నడిపిస్తాడు, నా కుటుంబాన్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఇది 1 నెలకో లేకపోతే 1 రోజుకో కాదండి. నా దేవుడు వాగ్దానం చేస్తుంది, జీవితాంతము యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తానని
దేవుడు మొదటిగా వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా చూసుకుంటే ఆయన ఏమంటాడు? సమయం ఇక్కడ అయిపోయినట్టుంది. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే, ఇది కూడా జీవితానికే, జీవితం అంతా. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట. మనం ఎంతో ఉద్యోగాలు చేసుకుని ఎంతో సంపాదిస్తాం, కానీ తృప్తి ఉంటుందా? ఏమండి, నేను వాటిగా వాడతాను, బస్తాలు బస్తాలు తింటాం. ఏమండి, బస్తాలు బస్తాలు తింటే ఈ శరీరం ఇంకా తృప్తిగా ఉండదు. నిన్న ఆఫీస్లో ఒక చెల్లితో మాట్లాడుతున్నా, అన్నిరాలు. ఆమెకి డైరెక్ట్గా వాకింగ్ చెప్తే వినరు, కూర్చొని బాధపడుతుంది, తెగ బాధపడుతుంది. ఒకే మాట అన్నా, ఆమె బాగా చికెన్ అంటే ఎంతో ఇష్టం. నేను అన్నాను, నీ జీవితంలో ఎన్ని కోళ్ళు తిన్నావు అన్న. తృప్తి ఏమైనా ఉందా అన్న. ఏం లేదు, కానీ నాకు తృప్తి ఉంది అన్న. ఎందుకంటే నేను దేవుడి మీద ఆధారపడతాను, ఆయన తృప్తినిస్తాడు, ఆహారం మీద కాదు, నా గమ్యం మీద తృప్తినిస్తాడు. డైరెక్ట్గా ఒక వాక్యం చెప్పకూడదు, అలా ఆలోచింపజేసే విధంగా చెప్పాలి. నా ప్రియమైన సంగమా, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట. మనం సంపాదించేదంతా వడ్డీలకు వెళ్తుంది, కానీ దేవుని బిడ్డలకు మాత్రము సంపాదించేది వృధా ఖర్చు కాదండి. నేను డబ్బు గురించి మాట్లాడుతున్నా. ఏమండి, దావీదు గారంట కొవ్వు మెదడును బట్టి తృప్తి పడ్డాడంట. ఆహారాన్ని బట్టి తృప్తి కాదండి, ఆహారాన్ని బట్టి తృప్తి కాదు. నా ప్రియమైన సంగమా, దేన్ని బట్టి తృప్తి పడాలంటే దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని బట్టి తృప్తి పడాలి మనం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆహారం ఏంటి? వాక్యము. భౌతికంగా చూసుకుంటే ఆయన తృప్తి పరుస్తూనే ఉంటాడు, ఎందుకంటే కన్నాడు కాబట్టి. అందుకే మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆహారాన్ని కురిపిస్తున్నాడు, సమస్తమును ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు పుట్టక ముందే ఆయన సమస్తమును ఏర్పాటు చేసి, ఏమండి, ఆడపిల్లల కోసం లేకపోతే పిల్లల కోసం బ్యాంకులో డబ్బులు వేసినట్టు మన కోసం ముందుగానే మొత్తం బ్యాంకులో వేసి మరి పుట్టించాడు ఆయన. దాని గురించి మనకు చింత లేదు. మన చింతంత దేని గురించి అంటే, ఏమండి, మన గమ్యంలో మనకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. నడుచుకుంటున్నామని నడుచుకోవట్లేదా? ఆహారం బట్టి, ఆత్మీయ ఆహారం బట్టి ఎప్పుడు తృప్తి కలిగి ఉండాలండి. ఇది కూడా ఏలియా జీవితంలో జరిగింది. ఏంటంటే 17వ అధ్యాయం తీయండి, 17వ అధ్యాయము 11వ వచనం చదవండి, స్పీడ్గా చదవండి. ఆమె నీళ్లు 9 నుంచి చదవండి. సారేపతన ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెను వేడుచుండగా చూచి ఆమెను పిలిచి, త్రాగుడికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. నేను మా బిడ్డ చావక ముందు ఇంటికి పోయి నా బిడ్డకును వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను, ఎక్కడి నుంచి గమనించండి, అప్పుడు ఆమె ఏలి అయితే ఇట్లా నేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే మొదటిగా అందులో నాకు ఒక చిన్న అప్పము తీసుకొని నా ఎద్దకు తీసుకొని రా. తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని వెళ్ళి చాలండి. ఈ వాగ్దానాలు కూడా ఎక్కడున్న మాటలు కూడా మనందరికీ తెలుసు. దేవుడు ఏమంటాడంటే,
రెండోదిగా క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. భౌతికంగా మనం చూసుకుంటే ఏలియా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఒక చోట బ్రతికితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఈ దేశంలో నీరు ఎండిపోతుంది, ఆహారం పొదువుగా ఉంటుంది, 3 సంవత్సరాల వరకు చాలా క్షామం ఉంటుంది ఈ యొక్క దేశంలో. అయినను నేను నిన్ను పోషించుటకు ముందుగానే ఒక విధవరాలికి నేను చెప్పి ఉన్నానని చెప్పి ఆ సారేపతి విధవరాల దగ్గరికి ఏలియాను పంపిస్తాడు. నా ప్రియమైన సంగమా, దేశమంతా క్షామం, దేశమంతా నీళ్లు లేవు, దేశమంతా ఆహారం దొరకట్లేదు. కానీ ఆ విధవరాలైన ఇంటిలో మాత్రము రొట్టెల పండగ. ఆ తొట్టిలో పిండి అయిపోట్ల, ఆ బుడ్డిలో నూనె అయిపోట్ల. ఎందుకో చెప్పనా, ఆ యొక్క సేవకురాలు, ఆ యొక్క సారేపతి విధవరాలు దైవ సేవకుల ద్వారా వచ్చే మాటకు లోబడింది. నా ప్రియమైన సంగమా, ఆయన మాట్లాడిన మాటకు విధేయత చూపించింది. ఈ లోకంలో ఉన్న ఆహారాన్ని బట్టి తృప్తి కాదండి, దైవ సేవకుల ద్వారా వచ్చే దేవుని మాట, ఆ మాటకు లోబడితే, దేవుని వాక్యానికి గైకొని ఆ మాట ప్రకారం నడుచుకుంటే నీ ఇంటిలో క్షామం ఉండదు, నీ ఇంటిలో కరువు ఉండదు, నీ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఉండవు. నీ ఇంటిలో ఎప్పుడు 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 నీ ఒక్కడవే తింటాం కాదండి, అనేక బిడ్డలను దేవుడు తృప్తిపరుస్తాడు. అనేక బిడ్డలకు దేవుడు నిన్ను తలగా వచ్చి అనేక బిడ్డలకు పెట్టే వారిగా దేవుడు నిలబెడతాడండి. ఆమె అనుకుంది, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, నేను తిని ఈ పూటకి నా బిడ్డకు పెట్టుకొని మేము చచ్చిపోవాలనుకుంది. కానీ దేవుడు ఏమండి చచ్చిపోనివ్వలేదండి. దేవుడు ఆ ఇంటిలో 3 సంవత్సరాలు రొట్టెల పండుగ జరుగుతూనే ఉన్నది. నా ప్రియమైన సంగమా, బ్రతికేమంటే బ్రతికమని కాదండి, బ్రతికామంటే దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని వాగ్దానం కొరకు, దేవుని యొక్క మాట కొరకు, దేవుడు భూలోకంలో ఆయన చిత్తము కొరకు బ్రతికేమంటే బ్రతకాలి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది సారేపతి విధవరాల గురించి మనం ఇంకా ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆమెది బ్రతుకంటే, ఎందుకని చెప్పడా, దేవుని యొక్క మాటకు లోబడి జీవించి మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడే స్వయాన దేవుడే ఏలియాను పంపించి నా ఇంటిలో క్షామం ఉందని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటుందేమో. బిడ్డను తీసుకొని వచ్చి, అమ్మా అయ్యా నా తండ్రి, ఇదిగో నా ఇంటిలో క్షామం ఉన్నది, నా ఇంటిలో బాధ ఉన్నది, నా ఇంటిలో సంపాదన అయిపోయినది, నా ఇంటిలో వేదన ఉన్నది అని చెప్పి ఆమె ప్రార్థన చేశాను కాబట్టి, ఆ ప్రార్థనకి దేవుడు ఆలకించాడు కాబట్టి ఏమండి, దేవుని యొక్క ప్రవక్తనే తీసుకొచ్చి ఇంట్లో నిలబెట్టాడండి. మనము జీవిస్తున్న బ్రతుకు ఎలా ఉండాలంటే అనేక బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు అది వాగ్దానముతో, వాగ్దానం మీదకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటే, ఎప్పుడైతే ఆహారముతో, ఎప్పుడు దేవుడి యొక్క ఆహారముతో తృప్తి పడతాడో భౌతికమైన ఆహారం ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొస్తారండి. మొదట నువ్వు పడాల్సింది, మొదట నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాక్యము మన హృదయంలో ఉండి, ఏదో ఆదివారం చదువుకొని రోజు వాగ్దానాలు పొందుకొని సంవత్సరాలు తీసుకొని నెలలో తీసుకొని వాగ్దానం బైబిల్లో పెట్టుకొని మూసేసి ఏమండి రోజు తీసుకొని చదువుకుంటూ సంతోషపడటం కాదు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉండాలి. ఆ వాగ్దానం ప్రకారం మన జీవితం నడిపించబడుతూ ఉండాలండి. అప్పుడే ఆ వాగ్దానము నీకు ఆహారంగా మార్చబడింది, నీ ఆత్మీయ జీవితానికి ఆహారంగా మార్చబడింది. అంతేకాదు, నిన్ను నీ కుటుంబానికి మహిమకరంగా, ఆయన కుటుంబానికి మహిమకరంగా నిలబెట్టి అనేక బిడ్డలకు దీవెనకరంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. రెండోది ఏం చెప్తున్నాడు, క్షామకాలమున ఆయన తృప్తి పరుస్తాడంటే ఎప్పుడండి, వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడు. మొదటిది ఏంటిది, యెహోవా నిన్ను
నిత్యము నడిపిస్తారు. అంటే ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు, బాధపడినప్పుడా, కృంగుదల ఉన్నప్పుడా ఆయన చెంతకు చేరి ఆయన బలమును పొందుకున్నాడు. ప్రార్థన చేసి ఆయనకు అప్పచెప్పాలండి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకి రావద్దు అన్నాడా? రమ్మన్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఏమండి, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఏమని చేయమన్నాడు? అవి నమ్మకంతో జరిగినవని ప్రార్థన చేయమన్నాడు. నా ప్రియమైన సంగమం, మూడోదిగా, ఇంకా వివరిస్తే సమయం అయిపోయింది. మూడోదిగా ఏంటి? నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఓట వలె ఉంటామని దేవుడు మాట సెలవిస్తుంది. జీవితానికి సరిపోతాడు. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు శక్తినిస్తాడు. శ్రమల గుండా నీ ప్రయాణంలో నేను తోడు అయి ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఏలియా ఏమండి శ్రమ వచ్చినప్పుడు ఏమండి యెజబెల్ దగ్గరికి వెళ్ళో లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళో, అమ్మా నా తప్పు అయిపోయింది క్షమించమని చెప్పరా. ప్రార్థన చేశాడు దేవుని దగ్గరికి వెళ్ళి. దేవునికి అప్పచెప్పాడు ఆ సమస్యని. ఆ ప్రయాణంలో దేవునికి అప్పచెప్పాడు కాబట్టే ఆ ప్రయాణం కాస్త గమ్యానికి చేర్చబడింది. సారేపతి విధవరాలకు కూడా ఆమె ఇంటిలో ఉన్న సమస్యని, ఆ క్షేమాన్ని తీసుకెళ్లి ప్రభువుకు అప్పచెప్పింది కాబట్టే కరువును కాస్త ఏమండి ఆ కరువును తీసేసి, ఆ క్షేమాన్ని తీసేసి రొట్టెల పండగ ఆ ఇంటిలో జరిగింది. మూడోదిగా దేవుడు ఏం వాగ్దానం చేస్తాడంటే, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఒట్టి వలె ఉంటావు. ఈ తోట ఏంటంటే ఏదేను తోటే. ఏమండి, ఈ తోట ఏదేను తోట. ఏదేను తోటలో చదవండి, ఒక్క వచనం చూసి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 10వ వచనం చదవాలి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరింది. అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా అయిందంట. నా ప్రియమైన సంగమా, తోట ఉన్నది. ఆ తోట ఏదేను అంటే సంతోషం. దానికి అర్థము ఏదేను అంటే సంతోషం. ఆ తోట సంతోషంగా ఉండాలి అంటే, ఆ తోట ఫలించాలి అంటే, ఆ తోట ఏమండి ఆహారం ఇవ్వాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి. ఆ తోట ఎండిపోయిందనుకో ఫలాలు రావు. సంతోషం ఉంటుంది ఆ తోటలో? సంతోషం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ తోటలోకి పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడో ఏమండి 4 శాఖలుగా మార్చబడి ఆ తోట అంతటిని తడిపేస్తుందంట. తోట తడిపితే ఏమైంది? ఫలాలు వస్తాయి. తోట తడిపితే ఏమైంది? ఆ భూమి కాస్త, ఎండిపోయిన భూమి కాస్త చల్లగా అయిపోయింది. ఆ తోట ఎప్పుడు కూడా పచ్చగా మారిందండి. ఎండిపోదా తోట. నా ప్రియమైన సంగమా, దేవుడు అంటాడు, ఆ తోట నువ్వే. ఆ తోట ఎప్పుడు నీ తోటలోకి పరిశుద్ధాత్మ బలమని నేను ఇస్తూనే ఉంటాను. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నువ్వు ఎండిపోవు. నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినప్పుడు. తండ్రిని అడిగేవారు ప్రతి ఒక్కరికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తితో నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ తోట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. నువ్వు ఫలిస్తావు. నువ్వు మాట్లాడాలన్నా సరే దేవుని వాక్యంతో మాట్లాడతావు. ఏమండి, పాపము జోలికి వెళ్ళవు. పరిశుద్ధాత్ముడిలో గద్దిస్తూ ఉంటాడు, నాలో గద్దిస్తూ ఉంటాడు. అందుకనే జీవితానికి సరిపోయింది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటావు. 3 విషయాలు నా ప్రియమైన సంగమా. మొదటిది ఏంటంటే, యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు. అది ఏ ప్రయాణం సరే. ఇల్లు కట్టుకుంటున్నావా, సగంలో ఆగిపోదు. ఎందుకంటే ఆయన కట్టిస్తాడు. ఏ పనికి పైన పూనుకో,
ఆయనకు అప్పచెప్పావంటే ఆ ప్రయాణం ఆగిపోక చివరి వరకు నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చదివిస్తున్నాడు. రెండోదిగా ఏమండి, క్షామకాలంలో ఆయన క్షేమాన్ని ఇస్తా అంటున్నాడు. తృప్తిగా నీకు ఆత్మీయ ఆహారంతో బదులు భౌతికమైన ఆహారం కూడా. అనవసరంగా ఏమండి, అనవసరం అవుతుంది ఇది. నా జీవితంలో నాకు వచ్చేది ఎంతైనా సరే వృధా ఖర్చు కానీ దేవుడు నా దగ్గర ఉన్నా లేకపోయినా ఏమండి పెడతానే ఉంటాడు. ఎంతమంది వచ్చిన ఆహారం కొదువు లేకుండా పెడతానే ఉంటాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఏదైనా కొంచెం ఏదైనా వస్తువు ఇచ్చిన వెంటనే దేవుడు ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చింది కాబట్టి. నా ప్రభు వాగ్దానం చేశాడు. ఇది ఎంతవరకు? నెలకు కాదు, సంవత్సరానికి కాదు, జీవితం అంతటికి నా ప్రభు నాకు ఇచ్చాడు. మూడోదిగా నా ప్రభు అంటాడు, నీవు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు పచ్చగా, నీ ఇంటిలో సంతోషం, నీ ఇంటిలో ఆనందం, బాధ, ఇరుకు మార్గము, కుటుంబంలో సమస్యలు ఏదైనా సరే దాన్ని సంతోషంగా మారుస్తారంట. పరిశుద్ధాత్ముడు సంతోషంగా మారుస్తారంట. నీ ఇంటిలో ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థనతోటి, కుటుంబ ప్రార్థనతోటి అభిషేకించబడి ఏమండి ఆ యొక్క పరిశుద్ధాత్మను పిలుచుకున్నప్పుడు నీ ఇంటిలో ఎప్పుడు తోట వలె అనేక బిడ్డలకు ఫలభరితంగా దేవుడు మారుస్తాడంట. నా ప్రియమైన సంగమా, ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నా ప్రయాణం ఆగిపోయినదయ్యా. నేను చేస్తున్న పనిలో అయ్యా నాకు తృప్తి లేదు. నేను ఫలించలేకపోతున్నా. నా ప్రయాణం సగంలోనే ఆగిపోయినది. నేను గమ్యానికి చేర్చలేనేమో, గమ్యానికి రాలేనని చెప్పి నా బాధను చూడండి, నా వేదన చూడండి. ఒకసారి దర్శించయ్యా. నా ప్రయాణం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. నా ప్రయాణం ఎలా ఉన్నదో అర్థం కావట్లేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. నా ఇంటిలో సంతోషము లేదు, నా ఇంటిలో ఆనందం లేదు, నా ఇంటిలో బాధలు, వేదనలు. నీవిచ్చిన వాగ్దానం అయ్యా, నీ వాక్యముతో, నీ మాటలతో నేను నడుచుకుంటాను. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నా ఇంటిలో క్షేమాన్ని ఇవ్వండి, నా బ్రతుకులో క్షేమాన్ని ఇవ్వండి. సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా నా ఇంటిలో ఇదిగోనైనా పాపముతో నిండి ఉంటే, ఇదిగో నీ బల ఎదుగు నేను రాలేను, నీ సన్నిధిలో సంతోషంగా ఉండలేను. నన్ను ఒకసారి దర్శించయ్యా ప్రభువా, ఒకసారి దర్శించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, మా జీవితానికి కావలసిన వాగ్దానంతో మీరు నింపారు. మమ్మల్ని నడిపించే దేవుడు, గమ్యానికి చేర్చే దేవుడు, పరలోకానికి నడిపించే దేవాది దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా సంఘాన్ని బలపరచండి. యవన బిడ్డలు మీరు బలపరచండి. ఉద్యోగ ప్రయాణంలో ఉన్నారు అయ్యా, ఒక్కసారి దర్శించండి. జీవనోపాధి విషయంలో కృప దయచేయండి. ఆరోగ్య విషయంలో కృప దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఆత్మీయహీనతలో ఉన్న బిడ్డలకు అయ్యా, విశ్వాసంలో సన్నగిన బిడ్డలకు విశ్వాస ప్రయాణంలో కొనసాగించడానికి కృప దయచేయండి ప్రభువా. నీవే అధ్యక్షత వహించండి. మా ప్రయాణం అంతటి దేవా నీ చేతికి అప్పచెప్పుతున్నామయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మేము చేసిన ఉద్యోగాల్లో తోడైనండి అయ్యా. అదిగోనైనా జీవనోపాధి విషయంలో కృప దయచేశారు, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమృద్ధిని బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మా పాప దోషములను, అపరాధములను దయతో క్షమించండి. నీకు తెలిసి తెలియక ఎన్నో పాపములు చేసామయ్యా. నీ పాదాలు పట్టుకొని వేడుకొనుచున్నాము, దయతో క్షమించండి ప్రభువా. మమ్మల్ని, మా బిడ్డలను దేవా, ఇదిగో మా కుటుంబ సభ్యులను, మా రక్త సంబంధులను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా సేవకులను మీరు దర్శించండి. నీవే కృప దయచేయండి అయ్యా. మా దైవ సేవకులను దర్శించండి. ఎదుగో ఫిలిప్ గారిని, అదిగానైనా అయ్యానని మీరే కృప చూపించండి. దైవ సేవకులను, అమ్మగారిని మీరు దర్శించండి. కుటుంబాన్ని బలపరచండి, ఆదరించండి అయ్యా. కావాల్సిన సమృద్ధితో మీరు నింపండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. నీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాను. సహాయం మీరు అనుగ్రహించండి. యవన కాలంలో నీ కాడిని మోస్తూ ఉండగా అయ్యా నాయన మీరే ముందు నేను నడిపించండి నాయన. సహాయం దయచేయండి.
జరుగుతున్న ప్రార్థన మీరు తోడైనండి. రాత్రి ఇదిగోనైనా ఇప్పుడే మొదలుకొని మేము తండ్రి సిద్ధపరచి ఉండగా నీ బల ఎందుకు రావటకు అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా మా హృదయంలో మీరు ఉండండి అయ్యా. యోగ్యముగా చేతులు వేటుకు సహాయం దయచేయండి. మా సంఘం అంతటికి దేవా ఇదిగోనైనా బలలో ప్రభు బలలో నేను చేతులు వేటుకు సహాయం దయచేయండి. నాయన నూతనాత్మలు బలపరచబడాలి. నీ కొరకు దేవా ఇదిగోనైనా సంపాదించే బిడ్డలుగా తయారవటకు సహాయం దయచేయండి. నీవే అభిషేకించి కృప చూపించి నడిపించమని వేడుకు. నీకే స్తోత్రము గాఢము చెల్లిస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి నాయన. నీవే ఇదిగో ఈ నెలంతా నీ కృపలో భద్రపరిచారు. మరి ఒక నెలలో అడుగు పెడుచు ఉండగా గొప్ప కార్యాలు మేము పొందుకులాగా సహాయం దయచేయమని వేడుకుంటూ నీకే స్తోత్రము గాఢము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చిన్ని ప్రార్థనకి సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే ప్రభు శిలువ రక్తమే ప్రభు యేసు రక్త సంపూర్ణ విషయము అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.